Hi guys, welcome to my channel Manasara Me Madhu. సో గైస్ ఈరోజు నేను నా ఈవినింగ్ రొటీన్ని మీకు చూపించబోతున్నాను. సో యాక్చువల్లీ ఈరోజు వెన్స్డే ఈ వ్లాగ్ షూట్ చేసేటప్పుడు ఓకే. సో ఈవినింగ్ రొటీన్ చూపించాలి అని అనుకుంటున్నాను. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చింది. లాస్ట్ 4 daysగా నేను సిక్ అయ్యాను. సో యాక్చువల్గా వీడియో రెడీగా ఉన్నా, నేను పోస్ట్ చేయలేదు జస్ట్ బికాజ్ ఆ సిక్నెస్ వల్ల ఓపిక లేక నీరసంతో ఫుల్ ఆన్ కోవిడ్ సిమ్టమ్స్ వచ్చేసి అలా ఉన్నాను అనమాట, బాగా సిక్ అయ్యి. బట్ టచ్ వుడ్ ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ కోవిడ్ బికాస్ లాస్ట్ 4 days కంటే ఈరోజు నేను చాలా రికవర్ అయిపోయాను. అండ్ బై ద వే ఐ గేవ్ మై టెస్ట్ ఆల్సో. సో ప్రాబబ్లీ ఈవినింగ్ నైట్ ఆర్ రేపు మార్నింగ్ లోపు వస్తుంది అని చెప్పారు. సో అది కూడా అప్డేట్ చేస్తాను మీకు, ఏంటి ఏమొచ్చింది రిజల్ట్ అని చెప్పి. సో యా, బట్ లాస్ట్ 4 days కంటే కూడా ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్. బట్ అపార్ట్ ఫ్రమ్ బాడీ పెయిన్స్ అండ్ స్టిల్ ఐ హ్యావ్ కోల్డ్. ఫోన్ కానీ కంప్యూటర్ కానీ ఎక్కువసేపు చూస్తున్నప్పుడు యాజ్ యూజువల్ హెడేక్ వస్తుంది. సిన్స్ ఐ హ్యావ్ బ్యాడ్ మైగ్రేన్, సో వాటి జోలికి కొంచెం తక్కువ వెళ్తున్నాను. సో అది అన్నమాట సంగతి. ఎనీవే ఈరోజు మనం ఈవినింగ్ రొటీన్ చూడబోతున్నాం అనమాట. డెఫినెట్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే స్కిప్ చేస్తూ ఉంటాను, బట్ ఇన్ జనరల్గా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. టు గివ్ దట్ బిల్డప్, హెల్దీ బిల్డప్స్ ఉంటాయి కదా, హెల్దీగా యోగా చేస్తూ, మెడిటేషన్ చేస్తూ, ఈట్ గ్రీన్, లివ్ గ్రీన్, సరే ఆల్ గ్రీన్స్, అలా ఉండడానికి తెగ ట్రై చేస్తూ ఉంటాను. ఆ ట్రయింగ్లో భాగమే ఇది కూడా అనమాట. సో అలా మూడు వచ్చినప్పుడు వెంటనే చేసేయడం, మళ్ళీ ఎక్కడో లేజీ అయిపోయి ఆపేయడం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఎనీవే ఈరోజు మనం ఈవినింగ్ బ్లాగ్ చూద్దాం. నాకు బాగా మూడ్ ఉన్నప్పుడు ఇన్ జనరల్గా డైలీ చేయడానికి తెగ ట్రై చేసే పనులు ఏంటి అని చెప్పి. ఇట్స్ 5:10 రైట్ నౌ, వెన్స్డే అనమాట. అండ్ 5:10 అయింది. సో ఇనిషియల్గా ఏ పనితో స్టార్ట్ చేద్దాము అంటే ఫేస్ వాష్ చేసుకుందాం ఫస్ట్, సో దట్ నా లోపల ఎనర్జీ మొత్తం నిద్రలేస్తుంది. సో ఫేస్ వాష్ చేసుకుందాం. సో ఫేస్ వాష్ చేసుకునే ముందు హెయిర్ని ఇలాగా ఫుల్గా ప్యాక్ చేసి సెక్యూర్ చేసుకుంటున్నాను, జస్ట్ వెట్ అవ్వకుండా ఉండడం కోసం అనమాట. బట్ ఇన్ జనరల్గా నాకు బాగా అలవాటు, ఇంట్లో ఏమైనా పనులు చేస్తూ ఉన్నాను అంటే కనుక హెయిర్ని టైట్గా ప్యాక్ చేసేస్తాను, బాగా అలవాటు అయిపోయింది అలాగా. సో యా, ఇలా నీట్గా ప్యాక్ చేసేసుకోండి ఫేస్ వాష్ చేసే ముందు. వాష్ చేసుకున్న తర్వాత బరా ఫేస్ని రుద్దేయకూడదు. జస్ట్ జెంటిల్గా ఇలా 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 డాబ్ చేయాలి అంతే. జస్ట్ డాబింగ్. నో, డోంట్ డూ దిస్. ఓకే, నో, జస్ట్ డాబ్ ఇట్ జెంట్లీ. ఇంతే, ఇలా జెంటిల్గా డాబ్ చేయాలన్నమాట. ఓకే, యా. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తున్నాం మనం. ఫేస్ వాష్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ ఏంటి అనే డౌట్లు మీకు రావచ్చేమో, రాకపోవచ్చు కూడాను. ఏవైనా సరే నేను చెప్పి తీరుతాను. ఐస్ క్యూబ్స్ టటడా, వీటితో ఏం చేయాలో కూడా చెప్తాను. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే, మీరు ఇలా ఐస్ క్యూబ్ వెంటనే తీసుకోవడానికి ఐస్ క్యూబులు డెఫినెట్గా ట్రేలో పెట్టుకోవడం మర్చిపోవద్దు, క్యూబ్స్ చేసుకోవడం మర్చిపోద్దు అని చెప్తున్నాను. దట్స్ వాట్ ఐ మెంట్. ఎనీవే, సో ఆఫ్టర్ ఫేస్ వాషింగ్, ఆఫ్టర్ డాబింగ్ యువర్ స్కిన్, అండ్ దెన్ ద వెరీ నెక్స్ట్ థింగ్ యూ షుడ్ డూ మ్యాండేటరీలీ ఈచ్ డే ఈజ్ ఐస్ క్యూబ్. సో ఈ ఐస్ క్యూబ్తో ఫేస్ అంతా రుద్దుకోవాలి.
దీనివల్ల ఏమవుతుందంటే, సో బేసిక్గా మనం మార్నింగ్ హాట్ షవర్ బాత్ తీసుకున్నప్పుడైనా, ఈవినింగ్ హాట్ షవర్ బాత్ తీసుకున్నప్పుడైనా ఆ హాట్ వాటర్కి ఏమవుతాయి అంటే మన స్కిన్ పోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. అంటే రిలాక్సేషన్ వేరే విషయం, నేను దాని గురించి మాట్లాడలేదు. బట్ దెన్ ఫేస్ మీద వచ్చేసి పోర్స్ ఓపెన్ అవుతాయి. సో ఓపెన్ పోర్స్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది, డస్ట్ లోపలికి వెళ్తుంది, ఆ తర్వాత ఏమేమో జరిగి యాక్నిలు వస్తాయి, పింపుల్స్ వస్తాయి. సో ఆ తర్వాత మన ఫేస్ ఇంకో రకంగా అవుతుంది. జనాలు చూసి అయ్యో నీకు ఏమైంది, పింపుల్స్ ఏంటి, ఏం చేసావు, ఇది తిను, అది తిను, ఈ జ్యూస్ తాగు, ఆ జ్యూస్ తాగు అని మనకి చాలా కేరింగ్గా సజెషన్స్ ఇస్తూ ఉంటారు. సో మనకేమో ఏం ఫాలో అవ్వాలో తెలీదు, అలా కష్టపడుతూ ఉంటాం కదా. సో అన్ని కష్టాలు బేసిక్గా అవాయిడ్ చేయడానికి ఈ స్టెప్ అనమాట. సో ఐస్ క్యూబ్ ఏం చేస్తుందంటే ఓపెన్ పోర్స్ని క్లోజ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం కొరియన్ స్కిన్ కేర్ ఫార్ములా ప్రకారం ఈ ఐస్ క్యూబ్ వాటర్లో ఫేస్ డిప్ చేయడం ఫ్యూ సెకండ్స్, లేదా ఐస్ క్యూబ్ తోటి డైలీలా రబ్బింగ్ వల్ల స్కిన్ టైటన్ అవుతుంది, రింకిల్స్ తగ్గుతాయి అన్నది ఒక గొప్ప విషయం అన్నమాట. ఇది నేను ఆల్మోస్ట్ చెప్పాను కదా, బేసిక్గా నా రొటీన్స్ అన్నీ ఎలా ఉంటాయంటే కంపల్సరీగా రొటీనే, బద్ధకంతో అప్పుడప్పుడు ఆపేస్తూ ఉంటాను. బట్ ఇట్ ఇస్ రొటీన్, ఐ కాల్ ఇట్ యాజ్ ఎ రొటీన్. సో ఒకటి సరిపోలేదు, ఇంకోటి కావాలి. సో అలా ఒక టూ ఐస్ క్యూబ్స్ పడతాయి అనమాట. సో మ్యాండటరీగా ఫేస్కి మీరు ఎప్పుడైనా సరే ఏ ప్రోడక్ట్ వాడినా డ్రాగ్ ఇట్ డౌన్ టు యువర్ నెక్. మ్యాండటరీగా ఈ రెండు కాంబో, ఇది ఒకటి సెపరేట్ కాదు. ఓకే, సో దానికి ఏం చేస్తామో దీన్ని కూడా పాపం అదే చేయాలి, దాన్ని డిస్క్రిమినేట్ చేయకండి. అండ్ సెల్స్ కూడా ఫ్రెష్గా యాక్టివేట్ అవుతాయని ఉంది. మీకు ఇంకొంచెం సైంటిఫిక్గా నేను ఏం చేయాలి అనుకుంటే చెప్పలేను కానీ, బట్ ఈ ఐస్ క్యూబ్ రబ్బింగ్ వల్ల చాలా 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 బెనిఫిట్స్ ఉంటాయి. అది మీరు గూగుల్ చేయొచ్చు, నేను గూగుల్ చేసి తెలుసుకున్నాను. మోస్ట్లీ నాకు ఎలాంటి డౌట్లు ఉన్నా గూగుల్ చేస్తాను, గూగుల్ మాత. సో యా, అలా ఐస్ క్యూబ్ జారి కిందకి పడిపోయే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. సో అందుకే దాన్ని గట్టిగా పట్టుకోవడానికి ట్రై చేయాలి మనం. ఎనీవే ఐమ్ డన్ విత్ ఐస్ క్యూబ్. సో అలా ఐస్ క్యూబ్ తోటి రబ్ చేసుకున్న తర్వాత యాజ్ యూజువల్ ఇందాకట్లానే మళ్ళీ మనం చాలా జెంటిల్గా డాప్ చేస్తాం అన్నమాట, లైక్ దిస్. ఆ డోర్ ఓపెన్ ఉంటుంది కదా, ఈ డోర్ ఎందుకు కొట్టావు, ఆ డోర్ నుంచి ఎందుకు వచ్చావు? నేను ఎలా కనిపిస్తున్నాను, నీకు పిచ్చిదానిలో కనిపిస్తున్నానా? ఓకే, లొకేషన్ చేంజ్ మొత్తం కనిపించదు. ఎనీవే ఐస్ క్యూబ్ యూజ్ చేసిన తర్వాత డోంట్ బార్జ్ ఇంటూ మై వీడియోస్. ఓకే, ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే, ఏం చెప్తున్నాను కూడా మర్చిపోయాను. ఓకే, సో ఫేస్ క్యూబ్ ఐస్ క్యూబ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా యూ కెన్ అప్లై ఎనీ కైండ్ ఆఫ్ మాయిశ్చరైజర్ యూ ఆర్ యూజింగ్ ఇన్ యువర్ డైలీ లైఫ్. సో నేనైతే అలోవెరా ప్లస్ మాయిశ్చరైజర్ రెండు కాంబినేషన్లో ఉన్నది. ఇది బేసిక్గా అలోవెరా జెల్ అనమాట. నేనేం చేశాను అంటే తెలియదట్లు ఎక్కువ కదా మనకి బేసిక్గా. సో దీంట్లో నేను మాయిశ్చరైజర్ మిక్స్ చేశాను. సో మాయిశ్చరైజర్ విత్ అలోవెరా జెల్ అనమాట. ఇది కాంబో వాడతా. అండ్ ఇంకో ఇంగ్రీడియంట్ కూడా ఉంది దీంట్లో. నా టీ ట్రీ ఆయిల్లో లాస్ట్ ఫ్యూ డ్రాప్స్ మిగిలితే అది కూడా మిక్స్ చేశాను. సో ఇట్స్ అ కాంబో ఆఫ్ మాయిశ్చరైజర్ ప్లస్ అలోవెరా ప్లస్ టీ ట్రీ ఆయిల్. స్మెల్ మాత్రం పిక్స్ అప్ప. సో అదనమాట సంగతి. యాజ్ యూజువల్ ఇందాక ఏం చెప్పాను, ఫేస్కి ఏది రాసుకుంటే అది బ్రింగ్ ఇట్ డౌన్ టు యువర్ నెక్.
కానీ లిప్ బామ్ పెట్టుకోండి, లిప్స్ మాయిశ్చరైజ్ అవుతాయి. ఈ మధ్య నాకు వీడియోలు చూసి ఇంపాక్ట్ నా మీద ఏమైనా పడుతుందా అని డౌట్ వస్తుంది అనమాట అప్పుడు. యా, ఇలాగే కదా చెప్పాలి. ప్రెజెంటింగ్ యూ ద లిప్ బామ్, హిమాలయ లిప్ బామ్, ద బేసిక్ బడ్జెట్ లిప్ బామ్. మీ బడ్జెట్లో మీకు ఏది వర్కౌట్ అవుతుందో అది ట్రై చేయండి. ఇందాక మన మీద దాడి జరిగింది, అయినా ఈ ఉద్యమం ఆగదు బ్రదర్. టీ పెడదాం. సో టీ పెట్టి, ఇంకా టీ పెట్టడం ఏం చూపించను, సో టీ పెడతానని చెప్తున్నాను అంతే. టీ పెట్టి అది తాగిన తర్వాత కాసేపు గాలి పీల్చుకుని ఆ తర్వాత నేను ఎక్సర్సైజ్ ఒక 15 to 30 minutes మధ్యలో అప్రాక్స్గా అనుకుంటున్నాను చేద్దామని. సో దట్స్ ద ప్లాన్. యా,
So I'm done with my exercise. Relief. Dinner preparation start చేద్దాం. Look at the sweat. So guys, exercise చేసేసాను, బ్యాక్ టు ద కంఫీ క్లోత్స్. సో యా, క్విక్ అప్డేట్ ఏంటి అంటే ఇందాక చెప్పాను కదా టెస్ట్ చేయించుకున్నాను మార్నింగ్ అని చెప్పేసి. సో ఇప్పుడు అరౌండ్ 9 PM అవుతుంది నైట్. యా, అన్ఫార్చునేట్లీ ఐ హ్యావ్ టెస్టెడ్ కోవిడ్ పాజిటివ్ వన్స్ అగైన్. సో యా, సో ఫార్ ఇది మన వ్లాగ్. ఇంతకంటే పెద్దగా ఏం లేదు. ఇప్పుడు డిన్నర్ టైం అనమాట. సో యా, మార్నింగ్ ఆల్రెడీ రాజ్మా చేశాను, రాజ్మా కర్రీ ఉంది, అండ్ ఇప్పుడు ఫ్రెష్గా రైస్ పెట్టేశాను. సో దట్స్ ఇట్, నథింగ్ మచ్ ఫర్ డిన్నర్. సింపుల్గా అయిపోతుంది ఈ రోజుకి. యా, ఎనీవే ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వ్లాగ్. వ్లాగ్ ప్లస్ రొటీన్ అని అనుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే, అండ్ మళ్ళీ కలుద్దాం. Until then, take care, bye bye, stay home, stay safe.